తెలంగాణ ఏదైతే ఆవిర్భావం జరిగిన తర్వాత నుంచి కొంతమంది ఈ గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు అంతరించిపోయి బాగా బలహీనపడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు వేరే మార్గం లేకుండా ఈ మతతత్వం మీద, హిందూ హిందూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్పుకునే కొంతమంది మార్క్సిస్టు మేధావులు, అదేవిధంగా కొంతమంది నాయకులు మొత్తం పనిగట్టుకొని ఏంటిది అని అంటే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది వెళ్ళి ఈ రెండు అగ్రకుల పార్టీలలో ఏందనంటే ఉంటూ ఈ రెండు అగ్రకుల పార్టీలలోనే మొత్తం ఏందనంటే సెక్యులరిజం ఉంది, సమానత్వం ఉంది, మొత్తం ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగైంది, బీఆర్ఎస్ఏ మెరుగైంది, బడుగు బలహీన వర్గాలకు ఇక్కడే న్యాయం జరుగుతుంది అని ప్రచారం చేస్తూ ఆ పార్టీలలో రెండు గ్రూపులుగా, ఒక గ్రూప్ ఏమో బీఆర్ఎస్ గ్రూపులో, ఒక గ్రూప్ ఏమో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అక్కడ సెక్యులరిస్టు పార్టీ అని అక్కడ ప్రచారం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు లాభం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రచారం చేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా ఒక గ్రూపు ఈ మాజీ మార్క్సిస్టు గ్రూపు దీంట్లో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా మంచిదే, బడుగు బలహీన వర్గాలదే, తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి ఇది చాలా సమానత్వాన్ని అన్ని వర్గాలకు లాభం చేస్తుంది అన్నట్టుగా దీంట్లో ఒక గ్రూపు పనిచేస్తూ ఉంది. ఈ గ్రూపులలో అత్యున్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళు, రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదా అనేక మంది దీంట్లో మేధావులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు, రచయితలు, ఎన్నో విప్లవోద్యమాలలో పనిచేసినామని చెప్పుకునే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు శిబిరాలుగా పనిచేస్తూ ఇంకా కమ్యూనిస్ట్ ఏజెండాను అందులో మాట్లాడుతూ ఇంకా వాళ్ళకి ఏంటిది అని అంటే ఒక స్థావరంగా దాన్ని వినియోగించుకొని అందులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ కూడా సామాజిక న్యాయాన్ని అమలు చేయబోతున్నాడు కాబట్టి మనకు లాభం కలుగుతుందని ప్రచారం చేశారు. కానీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చెప్పినట్టుగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎమ్మెల్యే టికెట్లు కానీ, అదేవిధంగా మంత్రి పదవులు కానీ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవ్వకపోయినా కానీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేటప్పటికి అసెంబ్లీ ఎన్నికలలో మోసం చేసి, అసెంబ్లీ ఎన్నికలలో బీసీలను దూరం పెట్టి, ముఖ్యమంత్రి కేవలం శూద్ర, రెడ్డి, ధనిక వర్గానికి మాత్రమే ఇచ్చేసి, మంత్రి పదవులన్నీ వాళ్ళకే ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చినప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మంచిదే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తుంది, న్యాయం చేస్తుంది, సామాజిక న్యాయాన్ని అందిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ చదువుకున్న వాళ్ళు, అత్యున్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రజల్ని నమ్మించడానికి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో కూడా ప్రచారం చేయడం జరిగింది. కులగణన విషయంలో కూడా పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇంకా దేశంలోనే రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత బీసీల కులగణన జరగబోతుంది. బీసీల కులగణన ద్వారా పెద్ద మార్పులు రాబోతాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రివల్యూషనరీగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక విప్లవ పార్టీ లాగా మారిపోయింది కాబట్టి ఇది పెద్ద పెనుమార్పులు తీసుకొస్తుంది అని కులగణన జరగటానికి ముందు మళ్ళీ కులగణన జరుగుతున్న సమయంలో కూడా మళ్ళీ కులగణన ద్వారా అనేక మోసం జరిగి బీసీల జనాభాను 51.5% నుంచి 46% కుదించిన మళ్ళీ ఈ కులగణన జరగటమే ఈ దేశంలో ఒక అద్భుతం, ఒక హిస్టారికల్ కాబట్టి మేము దానికి స్వాగతిస్తున్నాము. దాన్ని కులగణనను నిర్వహించినందుకు మేము దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని కొన్ని బీసీ సంఘాలు, కొంతమంది మేధావులు మొత్తం ఏందనంటే ప్రభుత్వం వద్దకు వెళ్ళి ప్రభుత్వం తానా అంటే తందానా అనే విధంగా మొత్తం ఏందనంటే దాన్ని నమ్మించి ప్రజలలో ఏందనంటే ఒక విశ్వాసాన్ని కలిగించడానికి ఒక గ్రూపు ఇంకా నిరంతరం పనిచేస్తూనే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు వ్యతిరేకంగా విధానాలు ఉన్నప్పటికీ, టికెట్లు రాకపోయినప్పటికీ, ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ మొత్తం ఒక ధనిక రెడ్డి వర్గమే మొత్తం కాంగ్రెస్ పార్టీని కబలించి పెత్తనాన్ని వహిస్తూ తమ ఆధీనంలో నడుపుతున్నప్పటికీ దాన్ని గమనించకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా మంచిది, ఇంకా మార్పులు రాబోతున్నాయి, ఇంకా దీన్ని మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చదువుకున్న వ్యక్తులే, మేధావి వర్గంగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఏంటంటే అనుకూలంగా తిరుగుతూ మీటింగులు పెడుతూ అనేక రకాలుగా దాన్ని మరి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. మేమందరం కూడా గతంలో బహుజన్ సమాజ్ పార్టీ కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీ సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం లేదు, దాంట్లో నుంచి బయటికి రండి, అందులో ఉన్న ఉపయోగం లేదు, శక్తి సమయం అంత ధారపోసినా వృధానే,
కాబట్టి బయట వచ్చి ప్రత్యామ్నాయ రాజకీయాలు, ఒక బహుజన రాజకీయాలను అభివృద్ధి చేయాలని మాలాంటి వాళ్ళం ఎప్పుడో చెబుతూ దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న భ్రమలను తొలగించడానికి, దానివల్ల ఉపయోగం లేదని చెప్తూ మేమంతా కూడా ఆ ప్రజానీకాన్ని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, కొంతమంది కొత్తగా వచ్చినటువంటి మేధావులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్లకు కొన్ని పదవులు లభిస్తాయని భావించి ఉంటారేమో, లేకపోతే కొంత వాళ్లకు కొన్ని లాభం కలిగే విధంగా ప్రాతినిధ్యం ఇస్తారని ఏమన్నా భావించి ఉంటారో ఏమో. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం దగ్గరనే తిరుగుతూ ఆ పార్టీని గెలిపించడానికి, ఆ పార్టీ చాలా గొప్పది అన్నట్టుగా దాని వెనకాల తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒక విచిత్రమే. ఎందుకనంటే ఈ రకంగా మరి ఒక గ్రూపు అంటే అన్యాయం జరిగినప్పుడు, మోసం చేసినప్పుడు ఆ పార్టీని వదిలేసి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మోసం చేస్తున్న పార్టీని ఇంకా అందులో న్యాయం ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం చేస్తుంది, కాబట్టి మనకు ఉపయోగం ఉంటుంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీనే మెరుగైంది, కాంగ్రెస్ పార్టీ వల్లనే లాభం ఉంటుంది అని చెప్పుకుంటూ ప్రజలందరినీ సమీకరించడం అనేది మరి ఏ విధంగా కరెక్టు?